అండి. సో గుడ్ మార్నింగ్ రాజకీయ అండి. విమర్శలు వరద బీభత్సం వేళ ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పనిచేయట్లేదంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయిందని బీజేపీ. ముగ్గురు మిత్రులకు నమస్కారం. అట్లాగే కొంచెం మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. తప్పకుండా. సాధారణంగా మనకు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎక్కువ వరదలు గోదావరి కృష్ణా నది నుంచేటువంటి వరదలు ప్రతి సంవత్సరం మనకు సమస్యలు వస్తాయి. అయితే 1465 కిలోమీటర్ల పొడవున్న గోదావరి, 1350 కిలోమీటర్లున్న కృష్ణ పైన కర్ణాటక మహారాష్ట్రలో బాగా వర్షాలు వస్తే మనకు ముందే తెలుసుద్ది. ఎందుకంటే అక్కడ వర్షం కురిస్తే ఎంత వర్షపాతం కురిచింది, మన రాష్ట్రాలకు ఎంటర్ అయ్యేటప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్లు వస్తున్నాయి, అవి మన దగ్గర వేటేటిని ఎఫెక్ట్ చేస్తాయి, అవి లంకల గ్రామాలకు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇతరత్ర ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యి ఉన్నది తెలుస్తుంది ముందే. కానీ ఇక్కడ మున్నేరు బుడమేరు ఈ రెండు బీభత్సం సృష్టించినాయి. ఆంధ్రాలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు. ఇవి చాలా షార్టెస్ట్ ఉన్నటువంటి నదులు. బహుశా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో 2 జిల్లాలకే పరిమితమైనటువంటి నది మున్నేరు. అట్లాగే కృష్ణ పక్కన ఉన్నటువంటి వెస్ట్ గోదావరి కొన్ని ప్రాంతాలు ఆ బుడమేరు నది వస్తుంది. ఇవి ఎంత పొంగాయంటే అన్ప్లాన్డ్, మనమేం చెప్పలేనటువంటి స్థాయిలో పొంగినాయి. ఎంత స్థాయిలో వచ్చిందంటే వరద, నేను ఆ రాత్రి సూర్యాపేటలో ఒక సెమినార్లో ఉన్నా. అన్ని ప్రాంతాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. 6ంటికి వర్షంలోనే వచ్చారు, సాధారణ వర్షం వచ్చింది. మేము చేరుకున్నాం లేని భార్యలకు ఫోన్లు చేసి మేము స్టార్ట్ చేశాం. 10ంటికల్లా హుజూర్నగర్ కోదాడ నుంచి బజార్లలో 3 అడుగులు, ఇంట్లో 3 అడుగులు, 6 అడుగులు లోతున్నాయి. మీరు కార్లు కానీ మనుషులు కానీ అంత రాయితీ కాదు, మీరు రావద్దు, సూర్యాపేటలో పడుకోనని అందరు భార్యలు ఫోన్ చేశారు. అంటే విత్ ఇన్ 4 hours పొంగినాయి. అంటే అదే మనకు ఐఎండి లెక్క పడుతుంది. 45 సెంటీమీటర్లు కురిసిందని. సాధారణంగా మనం 12 సెంటీమీటర్లు దాటితే భారీ వర్షాలు వచ్చినాయి చెప్పుకుంటాం. కానీ 45 సెంటీమీటర్ల నుంచి బిట్వీన్ 30 to 45 సెంటీమీటర్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా ఈ మూడిట్లల్లో రావటంతో ఇక్కడ మున్నేరు, అక్కడ అదే స్థాయిలో రావటంతో బుడమేరు పొంగినాయి. 4 గంటల్లో పొంగేసరికి ఖచ్చితంగా ఆ యంత్రాంగానికి తర్వాత వర్షానికి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఆలస్యంగా అందుకున్నారు అనేటువంటి దానికి ఆస్కారం ఏర్పడదు. ఇది వాస్తవం. తర్వాత రెండో విషయం, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ పర్యటించడం మంచిదే, కానీ అది ఓదార్పుకే పనికి వస్తుంది. సహాయం కావాలంటే ఖచ్చితంగా యంత్రాంగాన్ని కదిలించాలి. ముఖ్యమంత్రులు యంత్రాంగాన్ని కదిలించాలి. అక్కడి నుంచే కదిలిస్తారా, స్టేట్ సెంటర్ నుంచి కదిలిస్తారా, మొత్తం కలెక్టర్ నుంచి జిల్లా యంత్రాంగాన్ని కదిలిస్తే ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ యంత్రాంగాన్ని కదిలించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఒక రోజు ముందే కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు. కలెక్టర్లు మొత్తం కూడా నిరంతరం దాన్ని గమనించాలని చెప్పాడు. తర్వాత రెవెన్యూ మిగతా యంత్రాంగాలు కూడా పూనుకున్నాయి. అందుకే ఇక్కడ ఇప్పుడు ప్రాణ నష్టం కన్నా పొలాల నష్టం ఎక్కువ జరిగింది. ప్రాణ నష్టమేమో కొద్ది గొప్ప, అది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం దాటగలం రోడ్డు అని దాటిన వాళ్ళు, మన దాకా రాదులే వరద అని ఇళ్లలో నిలబడ్డ వాళ్ళకు కొంత ప్రాణ నష్టం జరిగింది. కానీ అది కూడా ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ 1-2 లభిస్తే ఇంకో 5-6 తగ్గాయి. ప్రాణాలు పోయినటువంటి 16-17 మందిలో ఇంకొక 5-6 తగ్గాయి. అవి లభించకపోవటం కూడా ఒక కారణం, ఆ 16-17 ఉండటానికి కూడా. అయితే ఇవాళ మనం ఈ గతంలో రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వరద సహాయాల మనకి ఆర్డర్ కూడా పనుకోవాలని పిలిపించాయి, పాల్గొనాలని చెప్పేసి పిలిపించాయి. ఒక ఎగ్జాంపుల్, ఐజీ నాగిరెడ్డి మా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, 450 మంది పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగానే అన్నారు. అంటే ఇప్పుడు వచ్చిన వరదలతో ఆ మున్నేరు బొంగుడుతో పోలిస్తే 450 సంఖ్య తక్కువ. డెడికేటెడ్గా పనిచేశారు కానీ సంఖ్య తక్కువ. అదే ఒక్కొక్క రాజకీయ పార్టీ పిలిపిస్తే వరంగల్ కానీ, ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ వేల మంది క్యాడర్ ఉన్నారు. ఉన్నారు సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాలు. కాబట్టి ఇమీడియట్ గా పిలిపించి వాళ్ళు ప్రతి పార్టీ నుంచి 1000 మంది పార్టిసిపేషన్ ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు 10 రెట్లు మెన్ అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంది.
కాబట్టి ఎందుకో ఆ పిలుపు ఇవ్వలేదు. ఆలస్యంగా నష్టం జరిగిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు అప్పుడు మీరు పాల్గొనాలని పిలిపించినాయి. కాబట్టి రాజకీయ పార్టీలైనా ప్రభుత్వం అయినా మున్నేరు బొంగుడిని ఆ ఆస్పెక్ట్ లో అంచనా వేయలేదు. ఎందుకంటే అది 200 కిలోమీటర్లే ఉంటుంది దాని పొడుగు. వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టం కారణం అది. రెండవది మూడవది, ఇవాళ మున్నేరు కానీ బుడమేరు కానీ ప్రతి సంవత్సరం అలా పొంగితే ఈ వాటికి రిటైనింగ్ వాల్స్ వచ్చాయి. ఇవి 15 ఏళ్లకు ఒకసారి పొంగుతున్నాయి. ఖమ్మం వాళ్ళ మంత్రులు చెప్పేది ఏంటంటే 70 ఏళ్ల మేము ఇటువంటి మున్నేరుని చూడలేదన్నారు. అట్లాగే బుడమేరు 15 ఏళ్ల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం గుంటానికి కారణం అవుతుంది. అంటే అంచనా వేయలేకపోయింది. వేయలేకపోయింది. ఇప్పుడు సపోజ్ ఏమనిపిస్తుంది అంటే బుడమేరు పొంగింది, పోయింది, తగ్గిపోయింది, ఎప్పుడో మళ్ళీ 15 ఏళ్లకు వస్తుంది అనుకొని చెప్పేసి మిగతా సంవత్సరాలు గడుస్తుంటే కూడా 5 ఏళ్ల గవర్నమెంట్ గడుస్తుంటే కూడా వరదలు అవుపడవు, ఇప్పుడు జరిగే ఇప్పుడు అయ్యేది కాదుగా అని చెప్పేసి వాయిదేస్తారు. దాని మీద ఎందుకు 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టమని ప్రభుత్వం అనుకుంటారు. ఇది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్లా వచ్చినప్పుడల్లా అలా రిటైనింగ్ వాళ్ళు ఘట్టం అవుతుందని ఇప్పుడు అనుకుంటారు. కాబట్టి ప్రభుత్వాల ఆల్సత్వం ఏమిటంటే, ఒకటి టెంపరవరీ సొల్యూషన్, రెండు పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు ఈ రెండింటికి కూడా మున్నేరు కానీ బుడమేరు కానీ 10 ఏళ్లకు 15 ఏళ్లకు ఒకసారి పొంగుతున్నాయి. కాబట్టి ఆ రిటైనింగ్ వాల్స్ వాటిని కట్టడానికి అవసరమైతే కేంద్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొని కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఇంకా నయం, ఇంకా కొంత పొంగితే 1000 మంది 100 మంది కొట్టుకుని పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో రాజకీయాలకు అత్యధికంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అంశం. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వం 40,000 కోట్లు 30,000 కోట్ల అప్పుతోటి నడుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్లు కూడా అట్నే నడుస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే 17,000 కోట్లు ఖర్చు అయితే ప్రతి నెల 13,000 కోట్లు ఆదాయం ఉంది. 4,000 కోట్లు నెల చొప్పున 12 నెలలకు 12 48,000 కోట్లు. అంటే FRBM లో 3% దాటుద్ది. 45,000 కోట్లు దాటితే అప్పులు చేయడానికి కూడా వీల్లేదు. అన్ని రాష్ట్రాల పరిస్థితి అదే. అదనంగా వచ్చే ఆదాయం రాష్ట్రాలకు రావట్లేదు. కాబట్టి వాళ్ళ కేంద్రానికి గత ఫైనాన్షియల్ ఇయర్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెంట్ ఇస్తే 2 లక్షల కోట్లు వచ్చింది. GST అనుకున్న దానికన్నా ఒక 2 లక్షల 3 లక్షల కోట్లు అదనంగా వచ్చింది. తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని టైట్ చేయడంతో అదొక 2-3 లక్షల కోట్లు వచ్చింది. ఇట్లా అనేక రకాలుగా ఒక 7-8 లక్షల కోట్లు అంచనాకు మించినటువంటి ఆదాయం వచ్చింది. వాటి మీద GST తప్ప మిగతా వాటిలో అధికార వాటాలు లేవు రాష్ట్రాలకు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేరళ అయినా, కర్ణాటక అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఇవాళ కాంగ్రెస్ అయినా, ఇటువంటి సమయంలో లిబరల్ గా బీజేపీ గవర్నమెంట్ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ నెగిటివ్ గా ఈ 3 రోజుల్లో మాట్లాడలేదు, కామెంట్ చేయలేదు. కిషన్ రెడ్డి బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. ఇదే బ్యాలెన్స్డ్ లో రేపు సహాయం చేయటం కూడా ఉంటే రాష్ట్రాలకు వెసులుబాటు లభిస్తుంది. ఎందుకంటే ఎవరు మాట్లాడినా, ఏ రాజకీయ మాట్లాడినా ఉత్తమ మాటలు మాట్లాడితే అది మెటీరియల్స్ కాదు. సానుభూతి పనికి వస్తుంది, ప్రజల ఓదార్పు పనికి వస్తుంది. ఓదార్పు వేరు, సహాయం వేరు. సహాయం మెటీరియల్, ఓదార్పు మానసికం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ పని ప్రతిపక్షాల అధికార పక్షం కూడా తర్వాత TRS లో ఒక మాట అన్నారు, BRS అఖిలపక్షం పోదామని. రేపు సహాయం రాకపోతే, నిరాకరిస్తే అఖిలపక్షం పోవటం కూడా న్యాయమే అవుతుంది. అట్లా కేరళ నుంచి అఖిలపక్షం పోయి రిప్రజెంట్ చేశారు, అక్కడికక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా పట్టుకొని. కాబట్టి ఇక్కడ కూడా సహాయం లభించకపోతే వాళ్ళు ఇంకా నెగిటివ్ రియాక్ట్ కాలే కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ రాష్ట్రం వరదలు వస్తే వాటికి సహాయం చేయడానికి దానికి ఒక పర్మనెంట్ ఫండ్ ని క్రియేట్ చేయడం అవసరం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చి ఈ కేంద్రం NDRF లాగానే STRF ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పేసి నిన్నే వాళ్ళ వార్తలు వస్తున్నాయి. పర్మనెంట్ యంత్రాంగం. అప్పట్లకప్పుడు కలెక్టర్ ఆర్డర్ ఇస్తే రెవెన్యూ మనుషులు కొంతమంది, కలెక్టర్ MROలో చెప్తాడు, MRO RIలకు చెప్తారు. RIలకు అప్పుడప్పుడు పోయి ఊళ్ళో కూలీలు ఎత్తుక్కోవాలి. ఎక్కడి నుంచి వస్తారు? అప్పట్లకప్పుడు అంటే పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఎటువంటి వస్తారు. మేమందరికి కలెక్టర్ని అలర్ట్ చేసాం, MRO అలర్ట్ చేసాం అంటే కింద మెన్ లేకపోతే ఏమవుతుంది? అప్పుడు పోలీసులు స్టేషన్కి 5-6 కానిస్టేబుల్ లేదా రెవెన్యూ వాళ్ళు చేసే వాళ్ళు గారు కింద వాళ్ళు ఎత్తుక్కోవాలి. రేపు STRF కనుక క్రియేట్ చేస్తే, ఇవాళ NDRF అయితే కేంద్రం నుంచి దళాలు రంగాల్లోకి దిగినాయో వెంటనే వాళ్ళు వచ్చే వరకల్లా 12 గంటలు పట్టొచ్చు కాక, కానీ రెడీమేడ్ ఫోర్స్ ఉంటుంది.
ఇప్పుడు STRF కూడా అలా క్రియేట్ చేయబోతున్నారు. అలా క్రియేట్ చేసి ఎక్కువ మంది అవసరం లేదు, 1000 మంది సైన్యం చాలు. వాళ్ళు ఒకవైపు ఇటువంటి వరదలు వచ్చినప్పుడు వెనక్కి వస్తారు, రెండో వైపు టౌన్లల్లో వరదలు వచ్చిన టౌన్లల్లో ఇవాళ అంతా కూడా బ్లాక్ అయి ఉంటున్నాయి, అన్ని ఆక్రమించి నాలాలు. అటువంటిప్పుడు కూడా ఆ ఫోర్స్ మనకి వస్తుంది. వాహనాలు వెళ్ళడానికి ఎస్, అటువంటి ఫోర్స్ మనకి వస్తుంది. కాబట్టి అది ఒకటి క్రియేట్ చేసుకొని అది ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా రెడీమేడ్ ఫోర్స్ ఉంటుంది. సో ఎమర్జెన్సీగా వాళ్ళని హెలికాప్టర్ లోంచి దించేస్తే ఎక్కడ బ్లాక్ అయిపోతే అక్కడ వాళ్ళు సహాయక చర్యలు ఇమిడియట్ గా చేసినట్టు సేవ్ అవుతుంది, ప్రాణాలు రక్షించగలుగుతారు. అందుకని ఈ విషయాల్లో మీరు పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులు ఆలోచించి ఒక సొల్యూషన్ కి వస్తే రాష్ట్రం మనం ఒక ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెంకటరెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, మానవతరాయ్ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మిగతా వాటిలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వ్యక్తి. రామూర్తి గారు కూడా అదే పాత్ర వహిస్తున్నారు. మీరు ఆలోచిస్తే మీ ప్రతినిధులు కూడా ఆలోచిస్తారు, కొద్దిగా ఆ ఆస్పెక్ట్ లో థింక్ చేయమని కోరుతామని. రైట్ వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. రామూర్తి గారు, సో మీ కార్యకర్తలే ఒకరికొకరు నెట్టుకొని మీ కార్యకర్తే వాహనం కింద పడి కాలు నలిగిందని చెప్పి